రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఈ చూటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఈ చూటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. కూర్చోండి, దయచేసి కూర్చోండి, కూర్చొని పాట దేవుని స్తుతించండి. పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే వెయ్యి మంది ఉన్నావు, నేనున్నానులే భయపడకు విన్నావు. ఒంటరి వాడే వెయ్యి మంది ఉన్నావు, నేనున్నానులే భయపడకు విన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా,
ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఈ సంఘంలో దేవుడు నమ్మకస్తుడైన ఆయన దాసుని ఏర్పాటు చేశాడు. ఇంకా చెప్పాలంటే వాక్యం ఎరిగిన దైవదాసుడు మీకున్నాడు. సంతోషం, మీరు ధన్యులు. ఎందుకు తెలుసా, ఈ దినాల్లో వాక్యం అన్న వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారైనా చాలా తక్కువ. లేరని నేను అనట్లేదండి, ఉన్నా. ఇంకా చెప్పాలంటే ఈ దినాల్లో ఎక్కువ దుర్బోధకులు ఉన్నారు. ఇంకో మాట చెప్పమంటారా, ఈ దినాల్లో ఎక్కువగా ఆశీర్వాద సువార్త చెప్పే సేవకులు ఎక్కువగా ఉన్నారు. అంటే ప్రాస్పరిటీ గాస్పెల్ అంట. ఇంకా చెప్పాలంటే అద్భుతాలు, స్వస్థతలు, సూచక కార్యాలు వీటినే హైలైట్ చేసే సేవకులు కూడా ఉన్నారు. రండి మా దగ్గరకు రండి, అద్భుతాలు జరుగుతాయి. 7 వారాలు రండి, మీకు కష్టాలన్నీ పోతాయి. మా దగ్గరకు రండి, మీకు మేలు జరుగుతాయి, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీరు గొప్పవాళ్ళైపోతారు. ఇలాగా చెప్పే బోధకులు ఈ దినాల్లో ఉన్నారు. కానీ మీరు ధన్యులు అని ఎందుకు అంటున్నానంటే, దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్పే దేవుని దాసుడు ఫిలిప్ పాస్టర్ గారు మీరు కలిగి ఉన్నారు. ధన్యులు. చాలా నేర్చుకుంటా ఉంటాం అన్న దగ్గర మీరు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన వాడు. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. నేనేమనుకుంటున్నానంటే, మీరు ఇంటి దగ్గర ఉండొచ్చు కదా, కానీ దేవుని వాక్యం వినాలి, దేవుని మాటలు వినాలి, దేవుని సేవకులు చెప్పేది తెలుసుకోవాలని వచ్చి ఇలా కూర్చున్నారంటే నిజంగా నేను నమ్ముతున్నాను మీరు దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారని నమ్ముతున్నాను. అవునంటారా కాదంటారా? నా మాటలు అర్థమవుతున్నాయమ్మా, మీకు అర్థమవుతున్నాయా? మీరు నిద్రపోతే మాత్రం నేను లేపుతాను, ఏమన్నా అర్థమవుతుందా? ఎందుకంటే అప్పుడు మీరు గమనించారు, లారీ నడిపే డ్రైవరు పక్కన కూర్చున్న క్లీనర్ ఏమంటాడు తెలుసా? ఎందుకు చెప్పండి, నిద్రపోతే. ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు అనుకోండి, వాక్యం చెప్పి నేను నిద్రపోవాల్సి వస్తుంది. అది నా భయం. కాబట్టి జాగ్రత్తగా వినండి. మేము నిద్రపోకూడదు, మీరు నన్ను నిద్రపోకూడదు. ఓకేనా? మీరు వచ్చింది చాలా సమయం, విలువైన సమయం ఇచ్చారు. అది చాలా జాగ్రత్తగా వినండి. చాలా శ్రేష్టమైన మాటలు మీరు వినాలని ప్రేమతో చెప్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయం. ఇందాక దేవుని దాసులు ఆదికాండంలో నుంచి అబ్రాహాము భక్తుని గురించి తెలియజేసినారు. ఈ సమయంలో నేను ఒక ప్రాముఖ్యమైన భాగాన్ని మీదకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 5వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకున్నాను. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హానోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాడు. మరొక వచనాన్ని సహాయకరంగా చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుకుందాం. పేజీ నంబర్ 207. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5, 6 వచనాలు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని ఉండేనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు
నమ్మవలెను కదా. ఈ 2 వచనాలను ఆధారం చేసుకొని ఈ మధ్యాహ్న కాలం వరకు హానోకు జీవితంలో ఉన్న కొన్ని అనుభవాల మీదకి తీసుకురావాలని అనుకుంటూ ఉన్నాను. గత రాత్రి సమరయ స్త్రీ గురించి కొన్ని విషయాలు గుర్తు చేశాను కదండి. ఈ ఉదయకాలం హానోకు గురించి కొన్ని విషయాలు తెలియచేయాలనుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా వినాలి. హానోకు అనే మాటకు అర్థం అంకితము లేక ప్రతిష్ఠితము అనే అర్థం కూడా ఉంది. అంటే హానోకు అంటే ప్రతిష్ఠించబడ్డవాడు అని. మనందరం కూడా దేవునికి ప్రతిష్ఠించబడి ఉండాలి, దేవునికి అంకితమైపోవాలి అనేది దేవుని ఉద్దేశం. అర్థమవుతుందండి. హానోకు అనే పేరుకు తగ్గట్టుగా హానోకు దేవునికి ప్రతిష్ఠితుడుగానే ఉన్నాడు. వాళ్ళ నాన్నగారి పేరు ఏమండి, మీరు చూస్తే హానోకు యొక్క తండ్రి గారి పేరు చూడండి, 18వ వచనంలో ఎరెదు అని ఉంది. ఎరెదు 162 బ్రతికి హానోకును కనెను. హానోకు కన్న తర్వాత ఎరెదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. హానోకు తండ్రి గారి పేరు ఎరెదు. ఎరెదు అంటే కిందకు దిగువాడు అని అర్థం. ఎరెదు అంటే అంటే కిందకు దిగేవాళ్ళు నుంచి హానోకు జన్మించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? పైకి వెళ్ళాడు. మీకు అర్థమవుతుందా? తండ్రి బహుశా భక్తిహీనుడై ఉండొచ్చేమో తెలియదు, కానీ కుమారుడు మాత్రం దేవుని మీద ఆసక్తి కలిగిన వాడు, దేవుని మీద విశ్వాసం కలిగిన వాడు. జాగ్రత్తగానండి. మన తండ్రులు ఒకవేళ విగ్రహారాధికులై ఉండొచ్చు, మన తండ్రులు భక్తి పరులు ఉండకపోయి ఉండొచ్చు, కానీ నీవు నేను భక్తి పరులంగా దేవుని ఎదుట ఉండాలి, విశ్వాస జీవితంలో ఉండాలి. హానోకు అనే పేరు గల వాళ్ళు బైబిల్లో 4 ఉన్నారండి. హానోకు అంటే ఒక్కడే కాదు, బైబిల్లో 4 ఉన్నారు. అది కూడా ఆది కాండంలోనే మనం చూడొచ్చు. నేను వచనాలు చెప్తాను కానీ ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పడానికి నాకు టైం సరిపోదు. నేను త్వరగా ముందుకు వెళ్ళాలి, చాలా విషయాలు చెప్పాలి. హానోకు అనే పేరు గల వాళ్ళు 4 ఉన్నారు. ఆది కాండం 4వ అధ్యాయం 17-18 వచనాలు మీరు చూస్తే కయీనుకు పుట్టిన మొదటి కుమారుడు హానోకు. అంటే ఆదామవ్వలకు పుట్టారు కదా కయీను, ఆయనకు పుట్టిన వాళ్ళు కుమారుడు ఎవరంటే హానోకు. హానోకు పేరు మీద పట్టణం కూడా కట్టారు. అది మీరు 17-18 వచనాల్లో చూడొచ్చు. అంటే హానోకు అని ఈయనకు ముందు ఒక ఆయన ఉన్నాడు, హానోకు అనే పేరు గల్లాడు. సో ఆయన కయీను కుమారుడు. ఆ తర్వాత ఆది కాండం 25వ అధ్యాయం 4వ వచనంలో అబ్రహాముకు కెతురాకు పుట్టిన మిక్తాను అనే ఆయన కుమారుడు హానోకు. ఆది కాండం 25వ అధ్యాయం 4వ వచనంలో మరొక హానోకును చూస్తాం. ఇప్పటికి ఎంతమంది హానోకులు చూసామా? 2 చూసాం. ఒక కయీను కుమారుడు, మరొక ఆయన అబ్రహాము యొక్క మనవడు. ఇంకొక ఆయన చూస్తే రూబేను యొక్క జ్యేష్ఠ కుమారుడు హానోకు. రూబేను ఎవరు? యాకోబు యొక్క ప్రథమ కుమారుడు. ఆయనకు పుట్టినవాడు ఎవరంటే హానోకు. ఆది కాండం 46వ అధ్యాయం 9వ వచనం, నిర్గమకాండం 6:14, సంఖ్యాకాండం 26:5, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5:3. ఈ వచనాలు మీరు చూస్తే అక్కడ ఒక హానోకు కనపడతాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ హానోకు ఎవరంటే ఎరెదు కుమారుడు. ఈ హానోకు అనే పేరుకి ఏం చెప్పానండి అర్థం? అమ్మా ఏం చెప్పాను చెప్పండి? అంకితం, ప్రతిష్ఠితుడు అనే అర్థం ఉంది. చెప్పాలంటే ఆదాము నుంచి 7వ వాడు. సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఆదాము నుంచి 7వ వాడు. యోధా పత్రిక 14వ అధ్యాయంలో ఆ మాట ఉంది, 14వ వచనంలో ఆ మాట ఉంది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు అనే మాట ఉంది. జాగ్రత్త. హానోకు దేవుడు అంటే చాలా విశ్వాసం. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? హానోకు దేవుడు అంటే ఏముంది? విశ్వాసం. మరి నీకేముంది దేవుడు అంటే? ఉందా? విశ్వాసం ఉందా? ఎంత విశ్వాసం ఉంది? దేవుడు అంటే ఎంత విశ్వాసం ఉంది? ఆలోచన. ఒకరోజు ఐ థింక్ నయాగరా జలపాతం అనుకుంటాం. అంటే కొండ మీద నుంచి నీళ్లు పడతాయి కదా, ఎత్తైన ప్రాంతం నుంచి నీళ్లు పడతాయి. ఫాల్స్, నయాగరా ఫాల్స్ అనుకుంటాను. ఒకరోజు ఒక వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడట. ఏమిచ్చాడంటే ఒక రోప్ కట్టాడు, యువతల నుంచి అవతల కట్టాడు, రోప్ కట్టాడు. ఏమన్నాడంటే ఇదిగో నేను ఈ ఫాల్స్ ని, నేను వాటర్ ఫాల్స్ ని దాటుతాను, మీరు నమ్ముతారన్నాడట. వాళ్ళందరూ చప్పట్లు కొట్టి నమ్ముతామండి అన్నారట. ఈ వ్యక్తి ఇక్కడి నుంచి తాడు మీద అవతలకి వెళ్ళాడు, అవతల నుంచి అవతలకి వచ్చాడు. అందరూ అనుకున్నారు అబ్బా కరెక్ట్ మనం నమ్మేమని. ఈలోపు ఆయన అన్నాడట, మీరు నమ్ముతున్నారా? నేను అవతల నుంచి మళ్ళీ వెళ్ళి వస్తానంటే ఎస్ నమ్ముతామండి, చూశారు కదా
నమ్ముతా అన్నాడట. అట్లయితే ఆయన అన్నాడట, అట్లయితే మీలో ఒక రండి, నేను ఎక్కించుకొని వెళ్తాను అవతలకి, వస్తారా అంటే ఒక్కడు కూడా రావట్లేదట. ఒక్కడు కూడా రావట్లేదట. ముందేమన్నారు, వస్తామండి, నమ్ముతామండి, మీరు వెళ్తారండి, వస్తారండి అన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు రమ్మంటే ఏమన్నారు. అప్పుడు ఒక అబ్బాయి వచ్చాడట. వస్తే అబ్బాయిని ఆయన తన భుజాల మీద ఎక్కించుకొని అవతలకు వెళ్ళి అవతలకు నడిచి వచ్చాడు. అందరూ చెప్పడం ఏంటి విషయం అంటే, ఎవరు అబ్బాయి అంటే వాళ్ళ కొడుకు. అబ్బాయిని అడిగారంట, ఏంట్రా నీకు భయం లేదురా అంటే అబ్బాయి అంట, ఎందుకు భయం, మా నాన్న కదా ఆయన, మా నాన్న కాబట్టి నాకు భయం ఏంటి. మీకు అర్థమవుతుందా? ఆ చిన్న బిడ్డకున్న విశ్వాసం ఏంటంటే, ఆ బిడ్డకున్న నమ్మకం ఏంటంటే, మా తండ్రి ఖచ్చితంగా అవతలకి తీసుకెళ్తాడు, అది ఖచ్చితంగా యువతలకి తీసుకొస్తాడు. జాగ్రత్తగా విశ్వాసం అనే పేరుకి నమ్మకం అనే భావం కూడా ఉంది. చాలాసార్లు మనం దేవుని నమ్ముతాం అంటాం కానీ దేవుని నమ్మం. మందిరంలో నమ్ముతాం బాగానే, కానీ బయట ఏదైనా పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, ఇక నమ్మం. ఏమంటాం తెలుసా, దేవుడు ఎక్కడ ఉన్నాడో, దేవుడు నా వైపు చూడట్లేదేమో, నా ప్రార్థన వినట్లేదేమో, నన్ను గమనించట్లేదేమో. కానీ విశ్వాసం అనేది మనం ఉంచాలి. చూడండి, ఇప్పుడు దేవుని వాక్యం నుంచి మనం త్వరగా కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. అసలు విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం మంచిదే. ఆ నమ్మకం అంటే ఏంటి అని మీరు చూస్తే, ఇప్పుడు రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మీరు చూస్తున్నప్పుడు అక్కడ మనం చదివాం కదా, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను, కాగా దేవుడు అతను కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. అమ్మా వినండి, హానోకు దేవుడు అతన్ని తీసుకువెళ్ళటానికి కారణం, హానోకులో విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది. ఎవరి మీద విశ్వాసం ఉంది? దేవుని మీద విశ్వాసం ఉంది. ఇప్పుడు చెప్పండి, దేవుడి మీద హానోకు విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుడు ఆయన ఏం చేశాడు? తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు విశ్వాసమే హానోక్కి లేకపోతే దేవుడు ఆయన తీసుకెళ్తాడా? తీసుకెళ్తాడా? ఇప్పుడు చెప్పండి, మీలో దేవుని విశ్వాసం లేకపోతే దేవుడు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడా? తీసుకువెళ్ళడం. మీలో దేవుని విశ్వాసం లేకపోతే దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తాడా? చేయడు. నేతి బీరకాయ అంటారు. ఎంత నెయ్యి ఉంటుందండి నెయ్యిలో? అమ్మా నెయ్యి ఉంటుందా? పాలకూర అంటారు కదా, ఎన్ని పాలు ఉంటాయి? ఏమన్నా ఉంటాయా? విశ్వాసి అనే వ్యక్తిలో, విశ్వాసి అనే దేవుడు మనకు పేరు ఇచ్చాడు, విశ్వాసులంగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఇప్పుడు విశ్వాసి అనే మనలోనే విశ్వాసమే లేదనుకోండి, ఎట్లుంటుంది చెప్పండి? పాలకూరలో పాలు లేనట్టు ఉంటాయి. మీకు అర్థమవుతుందా? విశ్వాసికి తగినట్టుగా మనం జీవించాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు నేను విశ్వాసం ఏం చేస్తుందో 7 సంగతులు చెప్తాను. విశ్వాసం వల్ల మనకి ఏం జరుగుతుందో 7 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా మీరు వినాలి, సరేనా? అసలు విశ్వాసం అంటే ఏంటో మనకు తెలియకపోతే విశ్వాసం వల్ల వచ్చే ఫలితాలు ఎట్లా తెలుస్తాయి? విశ్వాసం అంటే ఏంటంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంది చూడండి, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవారుటకు రుజువులై ఉన్నది. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అదృశ్యమైనవి ఉన్నవేని నమ్మటం విశ్వాసం. దేవుడు కనపడతాడా? చెప్పండి. బైబిల్లో ఉంది, దేవుని చూచి ఎవడు బతకడం, దేవుని ఎవడో చూడలేడు. మరి లోకంలో విగ్రహాలను దేవుడు అంటున్నారు కదా, అది మనం చేసుకున్న విగ్రహాలు. దేవుడు ఒక్కడే, బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడే. అలాగైతే వినండి, దేవుడు ఏమండి అదృశ్యుడు. దేవుడు మనను చూచి బతకలేము. అందుకే యేసు ప్రభువుగా ఈ లోకానికి మానవుడుగా రావాల్సి వచ్చింది. ఆయన దైవ కుమారుడిగా దిగి రావాల్సి వచ్చింది. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడని యోహాను పత్రికలో మనం చూస్తాం. నేను ఆయన ఎలా దేవుడో కూడా అది అప్పుడప్పుడు నేను గుర్తు చేస్తూ ఉంటాను, జాగ్రత్తగా మీరు వినండి. హానోకు జీవితంలో మనం ఏం గమనిస్తామంటే, అతడు విశ్వాసం ఉంచాడు. ఎవరి మీద విశ్వాసం ఉంచాడు చెప్పంటారా? దేవుని మీద విశ్వాసం ఉంచాడు. దేవుడు అదృశ్యుడు, కనపడడు, కానీ అటువంటి దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. కొంతమంది ఏమంటారు తెలుసా ఈ దినాల్లో, ఇది దేవుడు నాకు చూపించు అప్పుడు నమ్ముతాను నేను అంటారు. మీరు యేసయ్య నమ్ముకున్నారా? చూపించండి మేము నమ్ముకుంటాం అంటారు. అసలు బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు అదృశ్యుడు, ఆయన నువ్వు చూసి బతకలేవు. కానీ
కానీ దేవుడు మానవుడిగా ఆకారం ధరించుకు రావాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? దేవుడిని మనం అర్థం చేసుకోవాలంటే, ఈ మానవ బుర్రత అర్థం కావాలంటే ఆయన మానవుడిగానే రావాల్సి వచ్చింది. దేవుడికి నరులకు మధ్యవర్తిగా ప్రభు వచ్చాడు. మీకు అర్థమవుతుందా? అలాగైతే హానోకు దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఈ 11వ అధ్యాయం విశ్వాస వీరుల పట్టి అంటారు బైబిల్ పండితులు. ఈ 11వ అధ్యాయం ఎంతో మంది భక్తి పరులు మనకు కనపడతారు. ఇందాక దానయ్య గారు పాస్ గారు చెప్పిన అబ్రహాం గారు కూడా విశ్వాస లిస్టులోనే ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? అలాగైతే విశ్వాసం కలిగిన వ్యక్తిగా హానోకు ఉన్నాడు. విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉంది. పరలోకం ఉందా లేదా? ఉందా? కొంతమంది అంటారు పరలోకం ఎవడు చూశాడా, నరకం ఉందని ఎవడు చూశాడా? ఉంది అని బైబిల్ చెప్తుంది. అది కళ్ళతో కనపడలే, కానీ ఉన్నదని నమ్మటమే విశ్వాసం. ఇప్పుడు యేసు ప్రభు రెండోసారి వస్తున్నాడని చెప్పాడు. ఆయన వస్తాడా రాడా? వస్తాడు. ఎలా ఉంది? వస్తాడని ఎక్కడుంది? బైబిల్లో దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన ఏ మాట వ్యర్థం. ఆకాశము గతించిన, భూమి గతించిన ఆయన మాటలు గతించవు. అలాగైతే ప్రభు ఆర్భాటముతోనూ ప్రధాన దుశ్శబ్దంతో దిగొస్తాడు రెండవసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూస్తే మనుష్య కుమారుడు ప్రభావ మహిమతో దేవదూతలతో దిగొస్తాడని రాయబడింది. ప్రతి నేత్రం ఆయన చూస్తారు. ఈ రోజు ఆయన చూడని వాళ్ళు, ఆయన లేడనే వాళ్ళు కూడా ఒకరోజు చూస్తారు ఆయన్ని. యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఆయన లేడు, అదంతా కథ మిథ అని చెప్తున్నారు కదా కొంతమంది. వాడు కూడా ఒకరోజు చూస్తారు యేసు ప్రభుని. ఎందుకో తెలుసా? దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన మాట సత్యం, ఆయన వాక్యం సత్యం. అలాగైతే హానోకు దేవుని మీద ఏమని చెప్పండి? విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది. ఎలాంటి విశ్వాసం అంటే చూడండి 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. ఎలాంటి నమ్మకం ఉండాలి తెలుసండి? యేసయ్య దగ్గరికి వస్తే ఆయన ఉన్నాడని నమ్మాలి, తను వెదికే వాళ్ళకి ఫలం ఇస్తాడని నమ్మాలి. మీకు చరిత్ర చెప్తాను వినండి. హానోకు యేసయ్యను చూడలేదు. హానోకు యేసు ప్రభు కాలంలో లేడు. యేసు ప్రభు రాకముందే హానోకు వచ్చున్నాడు చెప్పాలంటే. కానీ మీకు ఒక సంగతి చెప్పంటారా? యేసు ప్రభు వచ్చిన తర్వాత కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం క్రీస్తు శకంలో ఉన్నాం. ఎప్పుడున్నాం? యేసు ప్రభు వచ్చిన తర్వాత కాలంలో మనం ఉన్నాం. యేసు ప్రభు రాకముందే హానోకు జీవించాడు. అలాంటప్పుడు మనం ఎక్కువగా నమ్మాలా, హానోకు ఎక్కువగా నమ్మాలా చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడంటే ఆధారాలు ఉన్నాయి. యేసు ప్రభు జీవించిన స్థలాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం జరుగుతుంది కదా, ఆ దేశంలోనే యేసు ప్రభు జన్మించిన స్థలం ఉంది. ఇప్పటికి ఆయన పుట్టిన స్థలం చర్చి ఉంది. ఆయన సిలువ వేయబడిన గొల్గొతా కొండ ఇప్పటికీ ఉంది. ఆయన చనిపోయి లేచిన సమాధి ఇప్పుడు కూడా తెరవబడి ఉందండి. అంటే ఇప్పుడు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాల నుండి నమ్మటం గొప్ప విషయం అంటారా? ఆధారాలు లేనప్పుడు నమ్మటం గొప్ప విషయం అంటారా? ఏమా చెప్పండి, ఏది గొప్పది? ఆధారాలు లేనప్పుడు నమ్మటమే విశ్వాసం. ఇప్పుడు తోమా ఏమన్నాడు చెప్పండి? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తోమా ఏమన్నాడు? అందరు శిష్యులు అన్నారు, యేసుని మేము చూచాం బాబు, యేసు ప్రభు నేను చూచాం బాబు అంటుంటే ఆయన ఏమన్నా తెలుసా? ఏమన్నా తెలుసా? ఆయన ప్రక్కలో వేలు పెట్టి చూడాలి, ఆయన చేతిలో గాయాలేని కదా అక్కడ నేను చూడాలన్నాడు. అందుకే యేసు ప్రభు తర్వాత తోమా కనపడి ఏమన్నాడు తెలుసా? అమ్మా ఏమన్నాడు తెలుసా? తోమా, నువ్వు నన్ను చూచి నమ్మావు, చూడక నమ్మిన వాళ్ళు. ఆ తోమయ్య మన భారతదేశానికి వచ్చి యేసయ్య గురించి చెప్పాడు. మీకు తెలుసా? యేసు ప్రభు గురించి భారతదేశానికి ఎట్లా తెలిసిందో తెలుసా? యేసయ్య దేవుడు అన్న సంగతి భారతదేశానికి తెలియడానికి ఆయన శిష్యుడు చేతిలో వేలు పెట్టి తాగితే నమ్ముతానన్నాడే ఆయనే వచ్చి చెప్పాడు, నేను యేసయ్యను చూచాను. కేరళ వచ్చాడు, యేసయ్య గురించి చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా చాలా మందికి ఇలాంటి నమ్మకం ఉంది. అదేంటో తెలుసా? ఏంటో తెలుసా అండి? నాకు ఈ కడుపు నొప్పి తీసేయమను అప్పుడు నమ్ముతా, నాకు ఎప్పులను తీసేయమను అప్పుడు నమ్ముతా, నాకు ఇల్లు కట్టించమను అప్పుడు నమ్ముతా, మా పిల్లకు పెళ్లి చేయమను అప్పుడు నమ్ముతా, నాకు ఈ జబ్బు తగ్గిమను అప్పుడు నమ్ముతా. ఇట్లా చెప్పేవాళ్ళు లేరంటారా? లేరండి? ఉన్నారా మీలో అలాంటి వాళ్ళు? ఎవరన్నా ఉంటే మారండి ఈరోజు. ఎందుకో తెలుసా? తోమా చూచి నమ్మాడు, చూడక నమ్మిన వారు ధన్యులు. ఆయన ఉన్నాడు.
ఆయన వెతికితే ఫలం ఇస్తాడని నమ్మాలి. యెషయా గ్రంథం 26:3 అంటాడు, ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో వాడిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడే దేవుడు ఆయన. ఇర్మీయా గ్రంథం 29:13 అంటాడు, మీరు నన్ను వెతికితే నన్ను కనుగొంటారు. ఏ దేవుని బిడ్డారా, ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు మరలా దేవుని తిరిగారు. ఈరోజు నీవు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచాలి. ఆయన నిజమైన దేవుడని విశ్వాసం ఉంచాలి. ఆయన రక్షకుడని విశ్వాసం ఉంచాలి. మందిరానికి వచ్చావు మంచిదే, బాప్తిసం తీసుకున్నావు మంచిదే, లేక బాప్తిసం తీసుకోకుండా ఉన్నావు, ఈ రోజే ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకు తెలుసా? ఆయన మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు. మన పాపాల కొరకు దిగి వచ్చాడు, మన దోషాల కొరకు దిగి వచ్చాడు, సిలువలో మన కొరకు రక్తం కార్చాడు, మరణించి తిరిగి లేచాడు. ఈ భూ ప్రపంచం మీద మరణించి లేచింది ఆయన ఒక్కడే. ఆయన సజీవుడైన దేవుడు. అలాగైతే ఈరోజు ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నావా? ఆ ప్రభు మీద విశ్వాసం ఉంచుతున్నావా? విశ్వాసం ఉంచితే ఏం జరుగుద్ది అన్న విషయాలు 7 సంగతులు నేను చదివించి వాక్యం నుంచి నేను దేవుని వాక్యంలో ముందుకు వెళ్తాను. రండి, విశ్వాసం వల్ల ఏం జరుగుతుంది? హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. త్వరగా చూడండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడింది చూడండి. వారు యథార్థపరులు గాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ఇప్పుడు చెప్పండి, మనలో దేవుని మీద విశ్వాసం ఉందనుకోండి, మనం ఏమవుతాం తెలుసా? ఏమవుతాం? బ్రతుకుతాము. విశ్వాసం ద్వారా బ్రతుకుతాం. మీరు నమ్ముతారు లేదో, కరోనా కాలంలో సేవకుడిగా నా కుటుంబం నేను బ్రతికేమంటే కేవలము దేవుడే. మీకు మాట అర్థమైందా? ఎంతోమంది నీతిమంతులు కొనిపోబడ్డారు, కానీ ఆయన పని చేయించుకోవాలి కాబట్టి, ఆయన పని ఉంది కాబట్టి దేవుడు నన్ను బతికించాడు. మా తల్లి గారు మరణ అంచుల్లోకి వెళ్ళింది, ప్రార్థన చేశాం, దేవుడు ఆమెను బ్రతికించాడు. మీకు అర్థమవుతుందండి? మా కుటుంబం పోషించబడ్డాం కేవలము విశ్వాసం మూలంగా. ఆయన కృపను బట్టి నడిపిస్తున్నాడు. ఈ రోజు కూడా మేము బ్రతుకుతున్నామంటే కారణం ఏంటో తెలుసా అండి? దేవుడి మీద విశ్వాసమే. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం మనం ఉంచితే దేవుడి మీద ఏమవుతాం? మనం బ్రతుకుతాం. ఏమవుతాం చెప్పండి? బ్రతుకుతాం. ఇక్కడ రాయబడింది, అయితే నీతిమంతులు విశ్వాసం మూలముగా బ్రతుకును. నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచితే నువ్వు బ్రతుకుతావు. సాతానుడు వచ్చి యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం మీరు చూస్తే, నువ్వు దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని బ్రతుకు అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు బతికేది, దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు లోకంలో మనం బ్రతకాలంటే ఎలా తెలుసా? దేవుడి మీద విశ్వాసం ద్వారానే బ్రతుకుతాం. చాలాసార్లు మన కష్టాలు, మన బాధలు, మన పరిస్థితులు ఏం చేస్తే తెలుసా? చచ్చిపోతే బాగుండ్రా అనిపిస్తాయి. సైతాన్ అంటాడు, ఇక నువ్వు ఎందుకురా బతుకుతావా, చచ్చిపో అని సైతాను ప్రేరేపిస్తాడు. అమ్మా, మనం బ్రతకాలంటే ఏముండాలి? దేవుని మీద. ఇప్పుడు చెప్పండి, హానోకు దేవుని మీద ఏముంది? విశ్వాసం ఉంది. దేవుడు ఉన్నాడని నమ్మాడు, ఆయన దగ్గరికి వస్తే ప్రతిఫలం దొరుకుతుందని నమ్మాడు. ఇంచుమించు ఆయన 300 ఏళ్ళు దేవునితో నడుస్తూ పిల్లలను కని దేవునికి ఇష్టడుగా జీవించి దేవుడి రాజ్యానికి బతికుండగానే వెళ్ళిపోయాడు హానోకు. చచ్చిపోయే కాదు వెళ్ళిపోయింది ఆయన, బ్రతికుండగానే దేవుడు తీసుకెళ్ళిపోయాడు హానోకుని. నీకు అర్థమవుతుందా? ఇదంతా హానోకు దేవుని మీద వచ్చిన విశ్వాసం ద్వారా. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం ద్వారా మనం ఏమవుతాం? బ్రతుకుతాం. నంబర్ 1 బ్రతుకుతాం. రెండో మాట చెప్తానండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం తీస్తారా? త్వరగా చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక మాట అన్నాడు చూడండి. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. ఈ మాట అర్థమైందా మీకు? యేసు ప్రభు వారు ఆయన సమాజ మందిరంలో వారికి బోధిస్తున్నప్పుడు వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. వినండి, ఇక్కడ అద్భుతాలు చేయకపోవడానికి కారణం ఏంటి? దేవుడు శక్తి లేకనా? దేవుడికి శక్తి లేదా? అంతకు ముందే కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, మోగ వాళ్ళని బాగు చేశాడు, దయాలు బట్టిన వాళ్ళని బాగు చేశాడు. మరి యేసు ప్రభు ఇక్కడ ఎందుకు బాగు చేయలేకపోయాడు? ఎందుకో తెలుసా? వారి అవిశ్వాసాన్ని బట్టి
అద్భుతాలు చేయలేదు. నమ్మండి, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. మీకు గుర్తుందా? ఈ మాట గుర్తుందమ్మా? ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడతా ఉంది. వైద్యుల దగ్గరికి వెళ్ళింది, లాభం లేదు. డబ్బు ఖర్చు పెట్టుకుంది, లాభం లేదు. ఇబ్బంది పడింది, ప్రయత్నాలు చేసింది, ఇంకా ప్రయోజనం లేదు, ఇంకా అయిపోయిందిరా నా బ్రతుకు అనుకుంది. యేసు ప్రభు ఆ దారిలో వస్తున్నాడని నమ్మి ఏమనుకుందట ఆమె? ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతాను అనుకుంది. మీకు తెలుసా, యాక్చువల్గా యూదులు ఏం చేస్తారంటే, వస్త్రపు చెంగు అంటే మీరు ఏమనుకుంటారంటే అంగి అనుకుంటారు కదా. యాక్చువల్గా వాళ్ళకి ఏం చేస్తారంటే, వాళ్ళకి పైనుంచి కింద దాకా ఒక శాలువా లాంటిది వేస్తారు. దాని కింద కొన్ని కుచ్చులుగా వేలాడుతూ ఉంటాయి అన్నమాట. అది వస్త్రపు చెంగు అంటే. ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభు వెనకమాలుగా వెళ్ళి ఏం చేసింది చెప్పండి? ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే ఆమెకున్న రక్తధార కట్టింది, బాగుపడింది. ఏమైందో తెలుసా? ఆమె బాగుపడి జనాల్లోకి వెళ్ళిపోయింది. యేసు ప్రభు నన్ను ఎవరో ఇక్కడ ముట్టుకున్నారు అన్నాడు. శిష్యులు అంటారు, అదేంటి ప్రభు, అందరూ వచ్చి నీ మీద పడుతున్నారు, నిన్ను తాగుతున్నారు, నిన్ను ముట్టుకుంటున్నారు, నువ్వేంటి ప్రభు ప్రత్యేకంగా నన్ను ముట్టుకున్నారు ఎవరు అంటావేంటి అంటే, కాదు, నన్ను ఎవరో ఇక్కడ ముట్టారు. ఆయనకి తెలియదండి ఎవరు ముట్టారన్న సంగతి. అప్పుడు ఆమె గడగడ వణికిపోతే వేసే దగ్గరికి వచ్చి, అయ్యా నిన్ను ముట్టిన స్త్రీ నేనేనయ్యా, ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నాను. వైద్యుల దగ్గరికి వెళ్ళాను, డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నాను, నా వల్ల కాలేదు, ఎవరు నన్ను బాగు చేయలేదు. కానీ నీ దగ్గరకు అనుకున్నాను, నీ వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతాను అనుకున్నాను. నీ దగ్గరకు వచ్చాను, వస్త్రపు చెంగు ముట్టుకున్నానయ్యా, నేను బాగుపడ్డాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఆమె బాగుపడటానికి ఆమెకు దేవుని మీద ఏముంది? ఇప్పుడు చెప్పండి, నీకు బాగుపడాలంటే నీకు దేవుని మీద ఏముండాలి? నీకు అవిశ్వాసం ఉందనుకో, అద్భుతం జరుగుతా? ఇప్పుడు చెప్పండి, విశ్వాసం ద్వారా మనం బ్రతుకుతాము, అది మొదటి విషయం అయితే. రెండవది, మన విశ్వాసాన్ని బట్టి అద్భుతాలు కూడా చూస్తాం. నీ జీవితం అద్భుతం చూడాలి అంటే దేవుని మీద ఏముండాలి? రక్తస్రావ స్త్రీకున్న విశ్వాసం నీకుండాలి. కానీ ఇక్కడ యేసయ్య కొన్ని అద్భుతాలు చేయలేదు. కారణం ఏంటంటే, ఆ ప్రజల్లో యేసయ్య మీద ఏం లేదు? విశ్వాసం లేదు. ఇప్పుడు చెప్పండి, నీ కుటుంబంలో నీలో దేవుని మీద విశ్వాసం లేకపోతే దేవుడి దగ్గర నుంచి నువ్వు విశ్వాసాన్ని, అద్భుతాలను చూడలేవు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట్లాడుతాను, మీరు ఎంతకీ మందిరానికి ఎందుకు వచ్చారు? విశ్వాసంతో వచ్చారు, విశ్వాసం లేకుండా వచ్చారా? మీరు ఏమంటారంటే, ఏంటయ్యా నీకు ఎట్ట కనపడుతున్నావు, మేము విశ్వాసం లేదంటే కనపడుతున్నావా? ఏమండి, నాకు కనపడుతున్నారు లేండి మంచిగా, మరి యేసయ్య కనపడుతున్నారా? యేసయ్య మిమ్మల్ని చూసినప్పుడు మీలో విశ్వాసం ఉందా? మరి వీళ్ళలో విశ్వాసం లేదు కదా. ఇప్పుడు చెప్పండి, మన జీవితాలు అద్భుతం జరగాలంటే ఏముండాలి? మనలో విశ్వాసం ఉండాలి. నమ్ముట నీ వల్ల అయితే దేవునికి సమస్తం. తల్లి, చెల్లి, నీ జీవితంలో అద్భుతం నువ్వు చూడాలంటే యేసయ్య మీద నీకు విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను, సమాధానం కలదానివి పొమ్మని యేసయ్య ఏం చెప్పాడండి? ఆమెతోటి చెప్పి పంపించాడు. ఆమె విశ్వాసం ఆమెను స్వస్థపరిచేలాగా చేసింది. ఇప్పుడు చెప్పండి, నువ్వు విశ్వాసం ఉంచితే దేవుని మీద, నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఇంకో మాట చెప్తాను చూడండి, విశ్వాసం ద్వారా ఏం జరుగుతుంది? మొదటిది మనం బ్రతుకుతామని చెప్పాను. రెండవది అద్భుతాలు చూస్తాం. మూడవది యోహాను సువార్త 1:12 చదవండి. యోహాను సువార్త 1:12, తను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. అమ్మా వింటున్నారా? యేసు ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచితే, ఆయన దేవుడే నువ్వు అంగీకరిస్తే, తన్ను ఎవరైతే అంగీకరిస్తారో ఆయన దేవుడిగా ఈ లోకానికి వచ్చాడని, యేసు ప్రభువే నా రక్షకుడు, నా పాపం కొరకు చనిపోయాడు, నా దోషాల కొరకు రక్తంగా వచ్చాడు, మరణించి లేచాడని ఎవరైతే అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలు అవుతారు. ఒకప్పుడు నేను చర్చికి వెళ్ళేవాడిని, ఇలాగే మీలాగే చర్చిలో కూర్చున్నాను, డ్రమ్ము కొట్టాను, మా అమ్మతో పాటు చర్చికి వెళ్ళాను. కానీ నేను దేవుని బిడ్డను కాదు. చాలా మంది అనుకుంటారు చర్చికి వెళ్తే మేము దేవుని పిల్లలు. కాదు. చర్చికి వచ్చిన వాళ్ళందరూ దేవుని పిల్లలు కాదు, లేకపోతే కానుకలు ఇచ్చిన వాళ్ళు దేవుని పిల్లలు కాదు, పంటకు వచ్చేవాళ్ళు దేవుని పిల్లలు కాదు, లోకంలో ఉన్న వారందరూ కూడా దేవుని పిల్లలు కాదు. ఎవరు దేవుని పిల్లలు తెలుసా?
ఎవరైతే యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా అంగీకరిస్తారో, నమ్ముతారో వారే దేవుని పిల్లలు. యోహాను సువార్త 1:12 ప్రకారం తను ఎవరైతే అంగీకరిస్తారో వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలి? దేవుని అంగీకరించాలి. యేసు ప్రభుని నీ రక్షకుడుగా నువ్వు అంగీకరించాలి. యేసు ప్రభుని నీ ప్రభువుగా అంగీకరించాలి. 16 సంవత్సరాల వరకు నేను యేసు ప్రభుని అంగీకరించలేదు నా దేవుడని. 16 సంవత్సరాల తర్వాత ఇలాగే ఒక మీటింగ్ లో, ఒక యవనస్తుల కూటంలో దేవుని దాసులు చెప్పిన వాక్యం విన్నాను. నా కోసం యేసు ప్రభు చనిపోయాడు. నిజమే, ఒకప్పుడు నా జీవితం సినిమాలతో ఉంది, ఒకప్పుడు నా జీవితం చెడ్డ ఆలోచనలతో ఉండింది, ఒకప్పుడు నా జీవితం పనికిమాలిన విషయాలకు చోటిచ్చింది నా శరీరం. అయితే నేను ఆ రోజు తెలుసుకున్నాను, యేసు ప్రభు నా కోసం నా స్థానంలో చనిపోయి నా పాపాలన్నీ శిలువలో భరించాడని తెలిసిన తర్వాత, యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో రాయబడిన మాటను బట్టి నా పాపాలన్నీ క్షమించాడని, వాటిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి తెలిసిన తర్వాత ఆ రోజు నేను యేసయ్యను అంగీకరించాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రభు తన బిడ్డగా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడండి. నన్నే కాదు, ఆయన అంగీకరిస్తే మీరు కూడా ఆయన పిల్లలు అవుతారు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే మనం ఆయన అంగీకరించడానికి కారణాన్ని బట్టి దేవుని పిల్లలు అవుతాం. ఇప్పుడు చెప్పండి, పాపం చేసేవాడు ఎవరో తెలుసా? సాతాను పిల్లలు. ఏమండి, నువ్వు త్రాగుతున్నావంటే దేవుని బిడ్డవు కాదు, నువ్వు మోసం చేస్తున్నావు అంటే దేవుని బిడ్డవు కాదు, నువ్వు కొట్లాట్లకు వెళ్తున్నావు అంటే దేవుని బిడ్డవు కాదు, నువ్వు హత్య చేస్తున్నావు అంటే దేవుని బిడ్డవు కాదు, నువ్వు దొంగతనాలు చేస్తున్నావు అంటే దేవుని బిడ్డవు కాదు. ఏమండి, ఒకరోజు నేను ఇలాగే బండి మీద వెళ్తున్నాను, ఒక చోట గొర్రెలు మేపుతున్నాడు ఒక ఆయన. ఆపిన తర్వాత నేను ఆయన పేరు అడిగాను. ఎందుకో, ఏమయ్యా ఏం పేరు నీ పేరు అంటే అతను ఏమన్నాడు తెలుసా? నా పేరు యేసయ్య అన్నాడు. యేసు అనే నోట్లో ఏముందో తెలుసా? వీడియో ఉంది. ఏముంది? యేసు అనే నోట్లో ఏముంది? అయ్యో, నేనేమన్నాను తెలుసా? అయ్యా నీ పేరన్నా మార్చుకో, లేకపోతే నీ బతుకన్నా. ఇప్పుడు చెప్పండి, దేవుని పిల్లలు వీడియోలు తాగుతారండి? దేవుని బిడ్డలు సినిమాలు చూస్తారా? దేవుని బిడ్డలు సమస్యలు సృష్టిస్తారా? కాదు కదా. దేవుని పిల్లలు ఆయన పరిశుద్ధులైన ప్రకారం మనం కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులుగా. గమనించండి, విశ్వాసం ద్వారా కలిగే లాభాలు ఏంటంటే, హబక్కూకు 2:4 ప్రకారం బ్రతుకుతాం, విశ్వాసం ద్వారా అద్భుతాలు చూస్తాం, మూడవది విశ్వాసం ద్వారా ఏమవుతాం తెలుసా? ఏమండి, విశ్వాసం ద్వారా మనం ఏమవుతామంటే దేవుని పిల్లలు అవుతాం. దేవుని పిల్లలు అవ్వాలంటే నీలో ఏముండాలి చెప్పండి? దేవుని మీద విశ్వాసం ఉండాలి. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? దేవుని మీద ఏముండాలి? నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచావు అనుకోండి, యేసు ప్రభు మీద నువ్వు ఆధారపడ్డావు అనుకోండి, నువ్వు యేసుని నమ్మావంటే దేవుని బిడ్డ అవుతావు. దేవుని బిడ్డ అవుతావు. ఆలోచన చేయండి. మరొక మాట నేను గుర్తు చేస్తాను. యోహాను సువార్త 3:18. యోహాను సువార్త 3:18 చూడండి. యేసు ప్రభు అన్న మాట ఒకసారి చూద్దాం. ఆయన విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. నువ్వు విశ్వాసం ఉంచితే కలిగేది ఏంటో తెలుసండి? ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచితే తీర్పు తీర్చబడవు. యోహాను సువార్త 5:24 ఉంది. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి. అమ్మా, నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, నీ దోషాలన్నీ క్షమించబడ్డాయి. ఆయన శిలువలో కార్చిన రక్తంలో నీ పాపాలన్నీ కడిగి వేయబడ్డాయి. కాబట్టి నువ్వు తీర్పులోనికి రావు. నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచలేదు అనుకోండి, ఒకరోజు దేవుని ముందు ఏమవుతావు? తీర్పులో నిలబడతావు. నువ్వు చేసిన క్రియలు మంచివైనా చెడ్డవైనా ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచితే దేవుని తీర్పు నుంచి నువ్వు తప్పించుకుంటావు. అందుకే రోమాపత్రిక 8:1 ఒక మాట ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. అయ్యలారా అమ్మలారా వినండి, యేసు ప్రభులో నువ్వు ఉంటే నీకు శిక్ష లేదు, లేకపోతే నువ్వు తీర్పులోకి వస్తావు. పుట్టినప్పటి నుండి నువ్వు జీవితాంతం వరకు చేసిన ప్రతి పాపానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తీర్పు తీరుస్తాడు. ఒక పాట ఇలా అన్నాడు భక్తుడు, చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా, నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, తీర్పు రోజు నిన్ను లెక్క
అడుగుతాడమ్మా. నువ్వు అనుకుంటున్నావేమో నన్ను ఎవడు చెప్తున్నాడు, నేను చేసిన పనులు ఎవడు అడుగుతాడు నువ్వు అనుకోవచ్చు. కానీ నిన్ను అడిగే రోజు ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆ తీర్పులో నువ్వు తప్పించబడాలంటే ఈ రోజు దేవుని మీద ఏముంచాలి? నువ్వు విశ్వాసం ఉంచాలి. నువ్వు ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకోవాలి. నువ్వు మారు మనసు పొందాలి. రక్షించబడి బాప్తిసం పొంది దేవుని బలలో చేయి వేస్తుంటే ఆయన శరీరాన్ని రక్తం తీసుకుంటూ నమ్మకంగా జీవిస్తే తీర్పులోంచి తప్పించబడతాం. అందుకే ప్రభు అన్నాడు, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వానికి తీర్పు తీర్చబడదు. నువ్వు తీర్పులో నుంచి తప్పించబడాలంటే, దేవుని ఉగ్రత నుంచి నువ్వు రక్షించబడాలంటే ప్రభు నందు ఏముంచాలి చెప్పండి? విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు ఏం చెప్పాను? 4 చెప్పాను. 1, ఆయన విశ్వాసం ఉంచితే బ్రతుకుతాము. 2వది, ఆయన విశ్వాసం ఉంచితే అద్భుతాలు జరుగుతాయి. 3వది, ఆయన విశ్వాసం ఉంచితే మనం దేవుని పిల్లలం అవుతాం. 4వది, మనం దేవుని విశ్వాసం ఉంచితే దేవుని తీర్పులో నుంచి తప్పించబడతాం, రక్షించబడతాం. 5వ మాట చెప్తానండి. యోహాను సువార్త 3:36 అదే అధ్యాయంలో ఉందో చూడండి. కుమారుని విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఈ వచనాన్ని బట్టి ఏం చెప్పాలనుకున్నా తెలుసా? నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే నిత్య జీవం పొందుతావు. ఏం పొందుతావు చెప్పండి? నిత్య జీవం పొందుతావు. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను నిత్య జీవం పొందాలంటే ఏ మంచి కార్యం చేయాలి? నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఆజ్ఞలు పాటిస్తున్నావా అన్నాడు. పాటిస్తున్నానయ్యా, అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాను, బాల్యం నుండి పాటిస్తాను అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అతన్ని ప్రేమించి ఏమన్నాడు తెలుసా? అతనికి ఒక కుదు ఉందంట. అదేంటంటే అతడు మిగులు ఆస్తి గలవాడు కాబట్టి దేవుడు అన్నాడు, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు, ఫాలో మీ అన్నాడు. మీకు తెలుసండి, ఆ యవనస్తుడు ఏం చేశాడు తెలుసా? యేసయ్యను వెంబడించాడా? అమ్మో, యేసయ్యను ఆస్తి అంతా అమ్మేసి నన్ను వెంబడించమన్నాడే, పేదలకు ఇచ్చేయమన్నాడే అని ఇవ్వలేక, ఆస్తి విడిచిపెట్టలేక దేవుడి కంటే ఆస్తిని ఎక్కువగా ప్రేమించి దేవుడి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? దుష్టుడు దేవుని మరిచే జనులు పాతాళానికి వెళ్ళిపోతారని కీర్తన గ్రంథంలో ఉంది. ఆ మాటను బట్టి అతడు పాతాళానికి వెళ్ళిపోయాడు. అమ్మ ఇప్పుడు చెప్పండి, దేవుడికే మొదటి స్థానం ఇవ్వాల్సినాడు దేనికి ఇచ్చాడు? ధనానికి ఇచ్చాడు. చాలా మంది ఆదివారాలు దేవుని సన్నిధికి రాకుండా పనులకి వెళ్తారు. చాలా మంది దేవుడికి ఇవ్వాల్సిన స్థానం దేవుడికి ఇవ్వకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ఇంకా విడిచిపెట్టలేరు. కొన్నిటిని దేవుని దగ్గరికి వస్తారు, కొన్ని విడిచిపెట్టలేకపోతా ఉంటారు. అమ్మా, నువ్వు విడిచిపెట్టకపోతే దేవుని ప్రేమించలేవు, విడిచిపెట్టాలి. ఇప్పుడు చెప్పండి, ఈ వ్యక్తి దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోయాడు. కారణం ఏంటంటే తను ధనాన్ని ప్రేమించాడు, దేవునికి దూరం అయిపోయాడు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు తెలుసా? నిత్య జీవం కలిగిన దేవుడి దగ్గరకు వచ్చి నిత్య జీవాన్ని విడిచిపెట్టి నిత్య నరకానికి. ఇప్పుడు చెప్పండి, ధనంలో నిత్య జీవం ఉందా? యేసయ్యలో నిత్య జీవం ఉందా? ఇతడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? చివరికి ధనం దగ్గరికి వెళ్ళిపోయాడు. బైబిల్లో ఉంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఏమండి, ఆలోచించండి. దేవుని విడిచిపెట్టే సమస్య. దేవుళ్ళో ఏముందో తెలుసా? నిత్య జీవం ఉంది. అందుకే యోహాను సువార్త మనం చూస్తాం 11:25 మార్తతో యేసు ప్రభు చెప్తాడు, మార్త, పునరుత్థానాన్ని జీవాన్ని నేనే, నా యందు విశ్వాసం ఉంచితే అతడు తిరిగి బ్రతుకుతాడు. బ్రతికే నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు అని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు విశ్వాసం ఉంచితే కలిగే లాభం ఏంటో తెలుసండి? నిత్య జీవం. 1, బ్రతుకుతాం. 2వది, అద్భుతాలు జరుగుతాయి. నువ్వు దేవుని విశ్వాసం ఉంచి దేవుని బిడ్డ అవుతావు. 4వది, నువ్వు దేవుని తీర్పులోంచి తప్పించబడతావు. 5వది, నువ్వు నిత్య జీవాన్ని పొందుతావు. ఇంకా చెప్పమంటారా? ఈ లోకం విడిచిపెట్టిన యుగ యుగాలు దేవునితో జీవిస్తామంటే మనం ఈ లోకంలో కష్టాలు ఉండొచ్చు, ఈ లోకంలో నష్టాలు ఉండొచ్చు, దేవుడి కోసం బాధలు ఉండొచ్చు, దేవుడి కోసం అవమానాలు ఉండొచ్చు. యేసు ప్రభు నమ్ముకోవాల్సింది ఈ లోకం కోసం కాదు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెడతాం. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? దేవునితో నువ్వు ఆనందించాలంటే, యుగాలు దేవుని దగ్గర నువ్వు బ్రతకాలి అంటే నిత్య జీవం పొందాలి. ఇంకో మాట చెప్పమంటారా? అసలు ఆ విశ్వాసం లేకపోతే దేవుని నమ్ముకోవడం అనవసరం. పౌలు గారు అదే అంటాడు, చనిపోయిన తర్వాత కూడా జీవం ఉందని నమ్మకపోతే మేము చేసే ప్రకటన వ్యర్థమే. యేసు ప్రభు చనిపోయి లేచాడు కాబట్టే యుగ యుగాలు జీవించే జీవితం ఉంది. కొంతమంది లోకంలో అనుకుంటారు, ఈ లోకంలో మనం మంచిగా బతికితే ఇంకో జన్మలో బాగుంటామని, ఈ లోకంలో మనం మంచిగా లేకపోతే నెక్స్ట్ జన్మలో కుక్కగాను, నక్కగాను, పందిగాను కొడతామని. అవన్నీ అబద్ధాలు.
సత్యం కాదు. సత్యం ఏంటో తెలుసా? హెబ్రీ పత్రికలో ఉంది, మనుషులు ఒక్కసారి బ్రతకాలి, మృతి పొందాలి, ఆ తర్వాత వారి క్రియలను బట్టి ఏముంది, వాళ్ళకి తీర్పు ఉంది. అంటే ఇప్పుడు చెప్పండి, మనిషి ఎన్నిసార్లు జన్మిస్తాడు? ఒక్కసారి. అర్థమవుతుందా? తర్వాత ఇంకో జన్మ ఉంది. ఆ జన్మ ఏంటో తెలుసా? నూతన జన్మ. ఇంకా చెప్పాలంటే నిత్య జీవపు జన్మ. ఆ జీవితంలోకి నువ్వు రావాలంటే యేసై నీ లోపల ఉండగానే. ఇప్పుడు యేసై నమ్మనందుకు మనకు వచ్చిన లాభం ఏంటి చెప్పండి అమ్మా? మీరు యేసై నమ్ముకు మీకేం కలిసి వచ్చింది చెప్పండి? ఇల్లు అలాగే ఉన్నాయి, పశువులు అలాగే ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు దేవుడు నమ్ముకున్న మీకు ఏమొచ్చింది లాభం? ఏం లాభం లేదా? ఏంటమ్మా లాభం చేయలేదు దేవుడు మీకు? ఎన్ని లాభాలు చేయలేదు? మర్చిపోరేంటి? దేవుడి కార్యాలు మర్చిపోకూడదు. వినండి, యేసై నమ్ముకుంటే మనకు వచ్చిన లాభం ఏంటో తెలుసా? ప్రాముఖ్యమైన లాభం నిత్య జీవం. చెప్పండి ఈ మాట అందరూ చెప్పండి. ఏంటి నిత్య జీవం అంటే? ఈ లోకం విడిచిపెట్టిన మనం చనిపోయినా తర్వాత యుగాలు ఎక్కడ ఉంటాం? యేసైతో ఉంటాం. మనం యుగాలు ప్రభుత్వ సదాకాలం ఆనందిస్తాం. ఆ పరలోకంలో ఆనందిస్తాం. భూమి మీద లాజరైన ఆయన కురుపులతో కదా, కుక్కలు నాకి చనిపోయాడు. అతను ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? పరదేశికి వెళ్ళి నెమ్మదిగా ఉన్నాడు. అంటే భూమి మీద మనకు అనేక కష్టాలు ఉంటాయి. షుగర్ పోతే బీపీ వస్తుంది, బీపీ పోతే ఇంకోటి వస్తుంది. భూలోకంలో కాలం కాళ్ళు నొప్పులు తప్పు, మోకాళ్ళు నొప్పులు తప్పు, అన్ని నొప్పులు తప్పు. కానీ ఈ లోకం ఉంటేనే ఆ లోకం విడిచిపెడతాం ఒకరోజు. కానీ యుగాలు నెమ్మదిగా ఉండే స్థలం ఉంది, నిత్య జీవం కలిగిన స్థలం పరలోకం. అక్కడ మనం ఉండాలంటే యేసయ్యలో మనం ఉండాలి. మరొక మాట చెప్తాను చూడండి, మీకు 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 43వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 43వ వచనంలో పౌలు శీలలు ఆ రాత్రి జైల్లో బంధించబడ్డారు, వారిని హింసించారు. ఆ తర్వాత ఆ రాత్రి వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు భయంకరంగా భూకంపం వచ్చింది. భూకంపం వచ్చిన తర్వాత వారు యేసు ప్రభు మాటలు విన్నారు. ఇంకా చెప్పాలంటే 10వ అధ్యాయంలో కొర్నేలు గురించి మనం చూస్తాం. కొర్నేలు భక్తుడు పేతురు గారిని పిలిచాడు. పేతురు గారు సువార్త చెప్పాడు. సువార్త చెప్పిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ సువార్త చెప్పిన తర్వాత పేతురు గారు యేసు ప్రభు గురించిన సువార్త చెప్పారు. సువార్త చెప్పిన తర్వాత ఆ రాత్రి వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా అండి? చూడండి 43వ వచనంలో, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందుతాడు. ఇప్పుడు మీరు చెప్పండి. అపోస్తల కార్యంలో మనం 2 విషయాలు చూడొచ్చు. పౌలు శీలలు చెరసాల ఉన్నప్పుడు చెరసాల నాయకుడు యేసు ప్రభునందు విశ్వాసం నుంచి పాప క్షమాపణ పొందాడు. ఇక్కడ ఈ భాగంలో 10వ అధ్యాయంలో కొర్నేలి ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభుని నమ్ముకొని ఏం పొందుకున్నాడు? పాప క్షమాపణ పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడమ్మా? ఇప్పుడు చెప్పండి. యేసై నమ్ముకుంటే, యేసై మీద నమ్మకం ఉంచితే ఏం పొందుకుంటాం? పాప క్షమాపణ పొందుతాం. పాపాలు క్షమించబడతాయి. హానోకు దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఇదిగో కొర్నేలి దేవుడి మీద విశ్వాసం ఉంచాడు, ఆయన పాపాలు క్షమించబడ్డాయి. ఇప్పుడు చెప్పండి, మనం విశ్వాసం ఉంచితే వచ్చే లాభం ఏంటో తెలుసా? యేసు ప్రభు నందు నమ్మకం ఉంచితే, ఆయన మన పాపాల కొరకు చనిపోయి లేచిన దేవుడిని నమ్మితే మనము పాప క్షమాపణ పొందుకుంటాం. పాప క్షమాపణ పొందుకుంటాం. ఈ లోకంలో ఏ నదుల్లోనూ మునిగిన నీ పాపాలు పోవు. కొన్నిసారి సండే స్కూల్ ఒక పాట, సంతూరు సబ్బుతో స్నానం చేసిన పైన మునిగిపోవాల్సిందే కానీ లోపల పాపాలు. నేను సంతూరు సబ్బు గురించి మాట్లాడలే. సోప్తో, ఏ సోప్ అయినా కానీ పైన మురికి తీసేస్తుంది కానీ లోపల పాపాలు తీసేస్తుందా? పాపాలు ఎక్కడ పోతాయి చెప్పండి? యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా. అందుకని సిలువ మీద యేసయ్య ఏం చేశాడు తెలుసా? మన పాపాల కొరకు రక్తం కాచి మరణించి తిరిగి లేచాడు, మన పాపాలన్నీ క్షమించాడు. బైబిల్ చెప్తుంది యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను క్షమిస్తుంది. కోడెల రక్తం, మేకల రక్తం, గొర్రెపిల్లల రక్తం మన పాపాలు తీసివేయలేవు. యేసయ్య రక్తం మాత్రమే మన పాపాలు తీసేస్తాయి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీ పాపాలు ఏమైపోతాయి? సూక్ష్మంలో మోక్షం. ఏంటి తెలుసా? ఈ మాట అంటున్నాను ఏంటో తెలుసా? లోకం ఉంది కాబట్టి అన్నాను ఆ మాట. జాగ్రత్తగానండి. సత్యం ఏంటంటే యేసు క్రీస్తు రక్తంలో నీ పాపాలన్నీ కడిగివేయబడతాయి. నువ్వు నమ్మితే పాప క్షమాపణ పొందుతావు. కాబట్టి మనం ఏం చేయాలి? హానోకు వల్ల ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం ద్వారా ఏం కలుగుతాయి? 7 విషయాలు చెప్పాను. 1, విశ్వాసం ద్వారా మనం ఏమవుతాం? బ్రతుకుతాం. 2వది, విశ్వాసం ద్వారా అద్భుతాలు చూస్తాం. 3వది, విశ్వాసం ద్వారా మనం దేవుని పిల్లలం అవుతాం. 4వది,
విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని తీర్పు నుంచి తప్పించబడి దేవుని రాజ్యంలో చేరతాం. 5వది నిత్య జీవం పొందుతాం. 6వది పాప క్షమాపణ పొందుతాం. 7వది మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఈ లోకం నుండి మనం నీతిమంతులు అవుతాం. క్రీస్తు రక్తంలో పాపులైన మనం యేసు ప్రభు మరణించి లేచుట ద్వారా నీతిమంతులు అవుతాం. కాబట్టి మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? కాపాడుకోవాలి. భక్తులు మనం చూస్తే లూకా సువార్త 17:5 అపోస్తలులు అడిగారు, ప్రభు మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ఇప్పుడు చెప్పండి, కొన్నిసార్లు మన విశ్వాసంలో లోపాలు వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? విశ్వాసాన్ని వృద్ధి పొందించనే ప్రార్థన చేయాలి. చాలాసార్లు విశ్వాసం ఉంటది, కొన్నిసార్లు విశ్వాసం సైతాన్ని దొంగిలిస్తాడు. అమ్మా వాడు దొంగోడు. నీలో ఉన్న విశ్వాసానికి ఏం చేస్తాడు? అవిశ్వాసం తీసుకొస్తాడు. నీకు వచ్చే కొన్ని పరీక్షలకి అవిశ్వాసం నీలోకి వస్తుంది. సైతాన్ని అవిశ్వాసం తీసుకొస్తాడు. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ప్రభా నా విశ్వాసాన్ని పెంచు నాయనా, నాకు విశ్వాసం దయచేయి ప్రభా అని అడగాలి. అలాగే యాకోబు పత్రిక 1:2 చూస్తే కొన్నిసార్లు విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. ఈ దినాల్లో నువ్వు యేసయ్యను నమ్ముకున్నందుకు కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి. యేసయ్యను నమ్ముకున్నావా? నువ్వు ఆయన విడిచిపెడతావా? నమ్ముకుంటావా అంటే ఏం చేయాలి? ఆయన వద్దులే విడిచిపెడతాం అనాలా? ఏమన్నా తెలుసా? పౌలు గారు అంటాడు, నా మటుకు బ్రతుకుడే క్రీస్తే, చావైనా. ఎలాంటి విశ్వాసంగా ఉండాలి తెలుసా? మనం షడ్రకు మెషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడేస్తా ఉన్నారు. ఏమన్నారు వాళ్ళు చెప్పండి? మా దేవుడు ఈ అగ్నిగుండం రక్షించుటకు సమర్థుడు, రక్షించకపోయినా సరే మేము మాత్రం ఈ విగ్రహానికి మొక్కేదే లేదన్నారు. వాళ్ళ విశ్వాసానికి పరీక్ష వచ్చింది. తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేశారు. ఏసీ గదిలో తిరిగినట్టు తిరిగారు. పాటలు పాడుకుంటారు. ఆ తర్వాత పడేసిన వాళ్ళు చచ్చిపోయారు. వీళ్ళు మాత్రం సజీవులుగా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అందుకే ఆ రోజు వాళ్ళందరూ ప్రభునందు విశ్వాసం ఉంచారు. అన్నిసార్లు మనం ప్రభువుని నమ్ముకున్నందుకు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. అటు ఏ విషయంలోనే రావచ్చు. అలాంటప్పుడు విశ్వాసాన్ని కలిగి ఉండాలి తప్ప విశ్వాసానికి మనం దూరంగా ఉండకూడదు. దేవుని బిడ్డారా, పౌలు గారు తిమోతి పత్రికలో ఒక మాట అంటాడు. తిమోతి 1 4:7 మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించుకుని విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. నేను వాక్యం ముగించే ముందు ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. ప్రభునందు విశ్వాసం ఉంచిన నీవు నీ విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. పౌలు గారు అంటాడు, నా విశ్వాసాన్ని నేను ఇప్పుడు చెప్పండి. హానోకు దేవుని మీద ఏముంది? విశ్వాసం ఉంది. ఎలాంటి విశ్వాసం ఉంది? దేవుడు ఆయన తీసుకుపోయేంత విశ్వాసం. ఇప్పుడు చెప్పండి, దేవుని పిల్లలైన మనకేముండాలి? విశ్వాసులను పిలుచుకునే మనం ఏముండాలి? మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసమే లేదనుకోండి, మనలో బైబిల్లో రాయబడింది, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమై ఉండట అసాధ్యం. ఇప్పుడు చెప్పండి, నీలో విశ్వాసం లేదనుకోండి, నువ్వు దేవుడికి ఇష్టంగా ఉంటావా? ఉండగా. దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతికే వారికి ఫలం ఇస్తాడని నమ్మాలి. నువ్వు ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు, ఆయన మందిరంలోకి వస్తున్నప్పుడు, నేను దేవుని దగ్గరకు వచ్చాను, దేవుడి వల్ల నేను బ్రతుకుతాను, దేవుడు నాకు మేలు చేస్తాడు అన్న నమ్మకం నీకుంటే దేవుడు కార్యాన్ని చూస్తాడు. ఇప్పుడు చెప్పండి, హానోకు ఏముంది? విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు అతన్ని తీసుకుని పోయాడు. విశ్వాసం వల్ల ఏం జరుగుతాయో చెప్పాను. విశ్వాసం మనకు తక్కువగా ఉంటే దేవుడు ఏం చేయాలి? ప్రభు నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయని అడగాలి. ఇంకో మాట ఉంది హెబ్రీ పత్రిక 12 విశ్వాసముకు కర్తయు దాన్ని కొనసాగించే యేసయ్య వైపు చూస్తూ ముందుకు కొనసాగాలి. ఈ లోకంలో వచ్చే ఏ పరిస్థితుల్లోనైనా మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు, మనల్ని ధైర్యపరిచే దేవుడు ఉన్నాడు, మనల్ని నడిపించే దేవుడు ఉన్నాడు. ఆయన మీద విశ్వాసంతో మనం ముందుకి కుంగిపోకూడదు. శ్రమ దినా నువ్వు కుంగిపోతే నువ్వు చేతకాని వాడు అవుతావు. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోతే చేతకాని వాడు అవుతావు. పరీక్షలు వచ్చినప్పుడు కుంగిపోతే, దేవుని మీద నమ్మకం విడిచిపెట్టి నువ్వు దేవునికి దూరం అయిపోతే దేవుని రాజ్యానికి చాలు. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా హబక్కు అంటాడు, నాకు ఏమున్నా ఏం లేకపోయినా దేవుడు నాకున్నాడు, ఆయన ఉంటే నాకు చాలు. ఈరోజు అలాంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటే ఈ ఉదయకాలం నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు. నీలో అవిశ్వాసాన్ని బట్టి నువ్వు కార్యాలు చూడలేవు. నువ్వు విశ్వాసం ఉంటే గొప్ప కార్యాలు చూస్తావు. ఇప్పుడు చెప్పండి, గొప్ప కార్యాలు నీళ్ళు జరగాలంటే నీకు ఎవరి మీద విశ్వాసం ఉండాలి? దేవుని మీద. ఆ యవనస్తుడికి ధనం మీదే ఉన్న నమ్మకం, దేవుడి మీద. ఇప్పుడు చెప్పండి, నీకు ఎవరి మీద ఉందా నమ్మకం? రాజకీయ నాయకుల మీద ఉండటం కాదు, ప్రభుత్వాల మీద ఉండటం కాదు,
ఏమంటే దేశస్తుల మీద ఉంటాం కాదు, మతస్థుల మీద, ఇంకోసారి పాస్టర్ల మీద కూడా కొన్నిసార్లు నమ్మకం ఉంటుంది. వీళ్ళందరికంటే ముఖ్యంగా ఎవరి మీద నమ్మకం ఉండాలి నీకు? దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించండి.